ప్రార్థిస్తున్నాం. మానవ జ్ఞానమును లయపరచండి, మీ శక్తితో నింపండి. ఇక్కడ వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తె ఇక్కడి నుంచి మీ జ్ఞానమును పొంది, మీ వాక్యం చేత బలపరచబడి, మీ వాక్యం చేత సరిదిద్దబడి, మీ వాక్యం చేత ప్రేరేపించబడి, మీ వాక్యమందు విశ్వాసం ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళే బిడలుగా రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరూ అలాగే నిలబడి అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. గత వారము రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివాము. గతించిన కొన్ని నెలలు బట్టి మనము రోమీలు రాసిన పత్రిక క్రమంగా చదువుతున్నాం. కాబట్టి ఈరోజు మన కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా మీ బైబిల్ తెరిచి చూడవలసిందిగా ప్రభుపేట నేను కోరుచున్నాను. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పునే వేరే వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమె దయతో కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనము ధ్యానించే అంశము ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ఇది మనకు తెలియపరుస్తుంది. గత వారము మనము అపోస్తలుడైన పౌలు గారు రూపాంతరము అంటే మనము ఈ లోకాన్ని అనుసరించకూడదని, ఈ లోక పద్ధతులు అనుసరించకూడదని, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనలను క్రైస్తవులుగా పిలిచాడనే విషయాన్ని గత వారం మనము ధ్యానము చేశాం. అయితే ఈరోజు దేవుడు వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, క్రైస్తవ జీవితంలో ఒక ప్రమాదకరమైన ఒక లక్షణం ఉంది. క్రైస్తవ జీవితాన్ని ప్రమాదములో నెట్టివేసే ఒక లక్షణం. ఆ లక్షణం ఏంటో తెలుసండి? గర్వము. ఏంటంట? గర్వము. 3వ వచనంలో అంటే తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి అవుటకై తగిన రీతిగా ఏం చేయమంటున్నాడు? ఎంచుకోవాలి. చూడండి, క్రైస్తవులు ఎదుర్కొనే అతి పెద్ద ప్రమాదము అది బయట నుంచి వచ్చే హింస కాదు, బయట నుంచి వచ్చే సమస్య కాదండి. అది ఒక వ్యక్తి యొక్క హృదయంలో దాగి ఉన్న గర్వముతోనే ప్రారంభించబడుతుంది. మనలను ఎవరు నాశించే అవసరం లేదు, మనల్ని ఎవరు నాశించే అవసరం లేదు. మనమే నాశనం అయిపోతాం. ఇది ఉంటే, ఈ లక్షణం ఉంటే. ఆ లక్షణం ఏంటి చెప్పండి? గర్వము. నాశనానికి ముందు ఏం నడుచును అంటాడు బైబిల్? నాశనానికి ముందు గర్వము నడుచును. కాబట్టి ప్రియమైన సంగమ, మన చరిత్రను పరిశీలిస్తే రాజ్యాలు కూలిపోయే గర్వం వల్ల. మన చరిత్రను మనం చూస్తే కుటుంబాలు కూలిపోయే గర్వం వల్ల. మనము ప్రపంచాన్ని చూస్తే యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే, యుద్ధాలు జరగడానికి కారణం ఏంటో తెలుసు అంటే గర్వము. నేను తక్కువ కాదు, నేను కూడా గొప్పనే అని వారి సామర్థ్యాన్ని చూపించడానికి యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే సంఘాలు చీలిపోవడానికి కారణం కూడా గర్వమే. విశ్వాసుల మధ్యన ఐక్యత లోపించడానికి కారణము గర్వమే. ప్రియమైన సంఘం, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథము గర్వాన్ని
అనేక అనేక పాపాల కంటే చాలా భయంకరమైన పాపంగా చెప్తుందండి. చాలా భయంకరం పాపంగా హెచ్చరిస్తుంది. ఎందుకో తెలుసండి, గర్వం అనేది ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని మహిమను దొంగిలిస్తున్నాడంట. దేవుని మహిమను దొంగిలిస్తున్నాడు. ఒక జ్ఞాని ఏమన్నాడో తెలుసండి, గర్వం అనేది ఒక విచిత్రమైన వ్యాధి అంట. గర్వం అనేది ఒక విచిత్రమైన వ్యాధి. అది ఉన్న వ్యక్తికి తప్ప ఆ వ్యక్తి మిగతా వాళ్ళందరినీ బాధ పెడతాడంట. గర్వం ఉన్న వ్యక్తి తన తప్ప అందరినీ బాధపడతాడు. అంటే అది ఒక వ్యాధి. ఆ వ్యాధి ఉన్నవాడు తన్ను సంతోషంగా ఉంటాడు, కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాడు? బాధ పెడతాడు. ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, గర్వము మన ఆత్మీయ కళ్ళుని ఏం చేస్తుంది తెలుసండి? మూసివేస్తుంది. మన ఆత్మీయ నేత్రాలను మూసివేస్తుంది. మనము ఇతరులను మనకంటే తక్కువగా చూస్తాం, ఇతరులను చులకనగా చూస్తాం, ఇతరులపైన మనము అన్యాయంగా అక్రమముగా లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటాము. ఈ గర్వం ఉంటే మనం ఇతరుల కంటే ఇతరులను మనం ఏం చేస్తామంటే వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తాము. మనం ఏమంటాం తెలుసండి? మేము చాలా గొప్ప, మీరు చాలా చీప్. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆయన రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన రాసేటప్పుడు రక్షణకు సంబంధించిన మహోన్నతమైన సత్యాలు వివరించిన తర్వాత ఆయన 12వ అధ్యాయంలో ఒక క్రైస్తవుడి యొక్క జీవితం ఏ విధంగా జీవించాలో అనేది ఆయన నేర్పిస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనసు మారినట్లుగా రూపాంతరము చెందండి అని మాట్లాడుతూ 3వ వచనంలో అంటాడు, మీకు మీరు ఎక్కువగా అంచనా వేసుకోవద్దు అంటున్నాడు. మీకు మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, మీకు మీరు ఎక్కువగా గర్వం చెందొద్దు. చూడండి, దేవుడు ఇక్కడ దేవుని బిడ్డలకు ప్రార్థన చేసే ముందు ఆయన ఏమన్నాడు తెలుసండి? ప్రార్థన చేసుకునే ముందు, అంటే ప్రార్థన చేసే కంటే ముందుగా మనలో సమర్పణ ఉండాలంట. అంటే మన జీవితాలు దేవుని దగ్గర తీసుకొచ్చే ముందు మన జీవితాలు ఏముండాలి? సమర్పణ ఉండాలి. సజీవ యాగముగా సమర్పణ ఉండాలి. మనం ఆత్మీయ స్వభావంలో మార్పు ఉండాలి. ఆత్మీయ స్వభావము, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము, దయాలత్వము. ఈ మంచి ఫలాలు అంటే ఇది ఆత్మ స్వభావము. చూడండి, కొన్ని పర్యాలు మన దగ్గర దీనత్వం లేని వరాలు ప్రమాదకరమైనవి. దీనత్వం లేని వరాలు, కొంత దగ్గర వరాలు ఉంటాయి. ఆ దీనత్వం లేని వరాలు చాలా ప్రమాదకరమైన. చాలా మందిలో జ్ఞానం ఉంటుంది కానీ వినయం ఉండదు, అంటే తగ్గింపు ఉండదు. చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి దీనుడిగా ఉండడో ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోతుందో తెలుసండి? అహంకారంతో నింపబడుతుంది. అహంకారము. కళ్ళు ఎక్కడుంటాయండి? వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉంటాయండి. ఎక్కడుంటాయి కళ్ళు? నెత్తి మీద. అంటారు, వీడి కళ్ళు నెత్తి మీద ఉన్నారా అంటారు. వినయం లేని నాయకత్వం, అంటే దీనత్వం లేని నాయకత్వము నియంత్రణగా మారిపోతుంది. ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు అదే అంటున్నారు. ప్రతి మానవుడు తన్ను తాను ఏం చేయాలంట? పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మీ శరీరములో సజీవ యాగముగా సమర్పణ చేసుకోండి. చూడండి, రూపాంతర పొందిన జీవితము, వారి యొక్క జీవితము భిన్నంగా వారు ఆలోచిస్తారండి. రూపాంతర పొందిన విశ్వాసి విజయము భిన్నంగా ఆలోచిస్తారు. ఈ లోకం ఏం చెప్తుంది తెలుసండి? పేరు సంపాదించు. నువ్వు పేరు సంపాదించడానికి నువ్వు ఎంత అన్యాయంగా జీవించినా పర్లేదు, కానీ యేసుప్రభు చెప్తున్నాడు, నువ్వు నమ్మకస్తుడిగా జీవించు. నీకు నష్టం కలిగిన, బైబిల్ అంటుంది, బైబిల్లో నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడు. నీకు నష్టం కలిగిన నువ్వు నమ్మకంగా ఉండు. ఈ లోకం చెబుతుంది నీకు నీవే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకో, కానీ బైబిల్ అంటుంది అందరికంటే నీవు లాస్ట్గా ఉండంటుంది. యేసుప్రభు తెలుసా? యేసుప్రభు వారు తన గురించి అంటున్నాడు. చదవండి దయతో, యేసుప్రభు వారు ఏమన్నారో మార్చు. మార్క్సు వార్త
యేసుప్రభు అంటారు, మార్క్స్ 10:45 చదవండి. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచిస్తే, మనిషి కుమారుడు పరిచారము చేయించి, యేసుప్రభు వారు పరిచర్య చేయించుకోవడానికి రాలేదండి. అంటే ఆయన పాదాలు కట్టడానికి వచ్చాడంట. ఆయన ఎందుకు వచ్చాడు యేసుప్రభు వారు? పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చాను. ఐ కేమ్ టు సర్వ్. యేసుప్రభు వారు సేవ చేయడానికి వచ్చాడు. అంటే ఆయన సేవ చేయడానికి, అంటే యేసుప్రభు వారు చూడండి, ఆయన దేవాది దేవుడై ఉండి కూడా ఆయన నోట్లో నుంచి ఆయన ఉఫ్ఫనూదగా మండుచున్న సూర్యుడు ఆయన నోట్లోంచి వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన సర్వోన్నతుడు, ఆయన సమస్తాన్ని చేసిన సృష్టికర్త అయిన దేవుడు. కానీ అలాంటి దేవుడే ఆయన తన్ను తాను ఏం చేశాడంటే దీనుడుగా మార్చుకున్నాడు. హీ బికమ్ ఏ హంబల్ సర్వెంట్. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు క్రయధనముగా ప్రాణమిచ్చుటకు వచ్చాను. చూడండి, ఈ లోకం ఏమిటంటే అందరికంటే గొప్పవాడుగా ఉండంటుంది, కానీ బైబిల్ అందరికంటే తక్కువవాడుగా ఉండంటుంది. లోకానికి చాలా, క్రైస్తవం లోకానికి ఏం చూపిస్తుందంటే ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తుంది. డిఫరెంట్ యాంగిల్. యూనిట్ బి ఏ సర్వెంట్. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? పరిచారకులుగా ఉండాలి, సేవ చేసేవారుగా ఉండాలి. ఇదే నాలో చాలామంది క్రైస్తవులు చీపురు పట్టు తొట్టని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎవరికైనా సేవ చేయడానికి ఫీల్ అయిపోతూ ఉంటారు. కింద కూర్చోవడం కొందరు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే నేను కింద కూర్చొని తక్కువైపోతానేమో, లేకపోతే నేను చీపురు పట్టుకొని తుడిస్తే తక్కువదాని అయిపోతానేమో. చూడండి, మనము యేసుప్రభు వారిని మాదిరిగా తీసుకోవాలి. ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? మనం యేసుప్రభు వారిని మాదిరిగా తీసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 20:26 యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ పరిచర్య చేయాలి. చదవండి, మత్తయి సువార్త 20:26. మీలో అలాగుండకూడదు. మీరు ఎలాగుండకూడదు అంటే పైన ఉంటుంది, మీరు ఎలా ఉండకూడదు అంటున్నాడు. మీరు అందరి దగ్గర పని చేసుకునే వారికే కాకుండా మీరు అందరికీ ఎలాగుండాలి? సేవ చేసేవారుగా. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో, మీలో ఎవరైనా గొప్పవారుగా ఉండాలనుకుంటే, ఇది సూత్రం అని అర్థం చేసుకోండి. ఇది స్పిరిచువల్ సీక్రెట్. ఇది అంటే ఆధ్యాత్మిక రహస్యం మీకు చెప్తున్నాను. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటే ఏం చేయాలంట? వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీరు సేవ చేయాలి, పరిచర్య చేయాలి. ఇతరులకి మీరు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య చేయడం తప్పు కాదు, అది ఆశీర్వాదం, అది దీవెన, అది మేలు. దేవుడు మిమ్మల్ని అందరికంటే ఉన్నతంగా దేవుడు. మీకు చాలాసార్లు చెప్పాను, నేను పరిచయకు వచ్చిన కొత్తలో చెన్నైలో పరిచయలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు రోజుకి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 100 బాత్రూమ్లు కడిగేవాడిని. నేను 100 బాత్రూమ్లు. మీటింగ్లు అయితే నా పని ఏంటంటే బాత్రూంలో పెట్టేవారు నన్ను. బాత్రూమ్ అంతటికి నేను ఇన్ఛార్జ్. అది పరిచర్య. సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకంటే బైబిల్ అంటుంది పరిచర్య అంటే దొడ్డ పని అంట. దొడ్డు పని కాదు. పరిచర్య దొడ్డ పని అంటే గొప్ప పని, గొప్ప ఆశీర్వాదము. ప్రియమైన సంగమ దేని బిడ్డలారా, చూడండి, మీలో ఎవడైనా గొప్పవారే ఉండగోని ఎడల వారు ఏం చేయాలి? పరిచారకుడిగా ఉండాలి అని మాట్లాడుతూ ఇప్పుడు 3వ వచనంలో పౌలు గారు అంటారు, మనకు సమర్పణ ఉండాలి, మనసు మారాలి. మనసు మారిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి గుణలక్షణ కలిగి ఉంటాడో తెలుసండి. ఆ వ్యక్తి గర్వానికి దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? గర్వానికి. గర్వం ఉండకూడదు మనకి. ఎందుకంటే పౌలు గారు తన్ను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే మనల్ని మనం ఎక్కువగా ఎంచుకోకూడదండి. నో, యూ షుడ్ నాట్ థింక్ మోర్ అబౌట్ అస్. ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి వివాహమైన తర్వాత ఆ వ్యక్తి చాలా కష్టతరమైన జీవితాన్ని అతడు జీవించడం మొదలుపెట్టాడు. అతడుకు సరైన బట్టలు ఉండేవి కాదు వేసుకోవడానికి, కుటుంబాన్ని సరిగా పోషించేవాడు కాదు, ఇంటిలో
తినడానికి సరైన ఆహారం ఉండేది కాదు. కొన్ని రాత్రులు అతడు నీళ్లు తాగి నిద్రపోయేవాడు, తన ఇంటివారు, తన బిడ్డలు అందరూ కలిసి. ప్రతి ఉదయం కూడా జీవనోపాధి నిమిత్తము బయటికి వెళ్ళేవాడు, పని దొరుకుతుందా అని. కానీ బయటికి వెళ్ళినా అతను నిరాశతో తిరిగి ఇంటికి వచ్చేవాడండి. ప్రతి సాయంత్రం కూడా నిరాశతో ఇంటికి వచ్చేవాడు. అతనికి ఎవరు పని ఇవ్వలేదు, ఎవరు అతను పట్టించుకోలేదు, ఎవరు అతను గౌరవించేవారు కాదు, ఎవరు అతనికి విలువిచ్చేవారు కాదు. అతని జీవితం, అతని భవిష్యత్తు చీకటిగా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అనుకున్నాడు, ఇక నా జీవితానికి మార్పు ఉండదేమో, ఇంతే నా జీవితము, ఇంతే నా బ్రతుకు అనుకున్నాడు. ఇలాంటి సమయంలో అతడు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అతను కనబడ్డాడు. ఆ వ్యక్తి కనబడ్డాడండి. ఇతడు చాలా దయగలిగిన వ్యక్తి అనుకోవచ్చు మనం. ఈ దయగలిగిన వ్యక్తి అతను చూచి అన్నాడు, అయ్యా బాబు, ఏంటి నీ పరిస్థితి అంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను చాలా దినాలు బట్టి చాలా కష్టపడుతున్నాను, ఇంట్లో కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతున్నాను, పోషించుకోలేకపోతున్నాను, నాకెవరైనా ఏదైనా సహాయం చేస్తారని నేను చూస్తున్నానని అతడు తన జీవితాన్ని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇతనిపైన జాలి పడ్డాడు. ఆ వ్యక్తి అతని మీద జాలి పడి అతని డబ్బు మాత్రమే ఇవ్వలేదండి. ఈ డబ్బు ఇస్తే ఈ రోజుతో అయిపోతుంది అలా కాకుండా ఏం చేయాలంటే ఈ వ్యక్తి ఒక జీవితాన్ని ఇవ్వాలి అని ఆ వ్యక్తిని ఏం చేశాడంటే అతని జీవితాన్ని మార్చివేసి సహాయం చేశాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన ఇంట్లో పెట్టుకొని తనతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని ఇచ్చాడు. తన ఇంటి వారిని తీసుకొని వచ్చాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు. మంచి హోదా ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడు. భార్య పిల్లలు వారి అవసరతలన్నీ కూడా తీర్చాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం ప్రారంభించారు. తర్వాత అతడు తన యొక్క వ్యాపారంలో ఈ వ్యక్తిని కూడా ఉద్యోగంలో పెట్టాడండి. కాలం గడిచింది, నెలలు సంవత్సరాలు గడిచాయి. ఆ యజమానుడు ఆ వ్యక్తిని నమ్మడం ప్రారంభించాడు. నమ్మిన తర్వాత ఆ వ్యక్తిని కూడా ఏం చేశాడంటే ఇంకా అనేకమైన పనులపైన ఏం చేశాడంటే అధికారిగా చేశాడు. అన్ని విధాలుగా సహకరించడం మొదలుపెట్టాడండి. ఆకలితో తిరిగిన వ్యక్తి, వస్త్రాలు లేకుండా ఉన్న వ్యక్తి, ఆదాయం లేకుండా ఉన్న వ్యక్తిని అతను ఏం చేశాడంటే ఒక మంచి స్థితిలోనికి తీసుకొచ్చాడు. సమాజంలో గౌరవం పెరిగింది, సమాజంలో ఆర్థికంగా బలపడ్డాడు. అతడు ప్రజలు గౌరవించడం ప్రారంభించారు, విలువివ్వడం ప్రారంభించారు. ప్రారంభంలో ఈ వ్యక్తి ఎంతో కృతజ్ఞతగా ఉండేవాడు. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు లేకపోతే నా జీవితము లేదు, ఎప్పటికీ మీ రుణాన్ని నేను మర్చిపోను అనేవాడు అంటండి. కానీ కొద్దిగా అతని హృదయంలో ఏం బయలుదేరని తెలుసండి, మార్పు వచ్చింది. ప్రజలు అతను పొగడడం ప్రారంభించారంట, ప్రజలు అతను గౌరవించడం ప్రారంభించారంట, అతను మెచ్చుకోవడం ప్రారంభించారు. అతడు ప్రభావం పెరిగింది, తన ఆలోచన పెరిగింది, అతని స్థానం పెరిగింది. కానీ ఆ పెరిగే కొద్దీ తనలో ఉన్న దీనత్వం ఏమైందంట, తగ్గడం ప్రారంభించింది. తన దీనత్వం తగ్గిపోవడం ప్రారంభించిందండి. కృతజ్ఞత పోయింది. ఇంకా ఒకప్పుడున్న కృతజ్ఞత అతని జీవితం నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు తన హృదయంలోకి ఏమొచ్చిందంట, గర్వం అనేది వచ్చింది. నేను లేకపోతే ఈయన లేడు, నేను లేకపోతే ఇతను లేడు, నా వల్లే ఈ స్థితిలో ఉన్నాడు అనే ఆలోచన ఈ వ్యక్తికి వచ్చినప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి ఆ యజమానితో అన్నాడంట, డిమాండ్ చేశాడంట, అయ్యా నేను ఇక్కడ ఉండాలంటే నాకు ఈ డిమాండ్స్ ఉన్నాయి. అప్పుడు ఆ యజమానుడు నవ్వుతూ అన్నాడంట, అరే నాయనా, నువ్వు రాకముందే ఈ వ్యాపారం ఉందిరా, నువ్వు రాకముందే ఈ స్థితిలో మేము ఉన్నాము, కనుక నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్న బాధ నాకు లేదు, కానీ నీవు దేవుని కృపను మర్చిపోయి వెళ్ళిపోతున్నావు అని ఆ యజమాని అన్నాడంటండి. అతను వెళ్ళిపోయాడు. అతను అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే నేను వెళ్ళిపోతే ఏం ఉండదు అనుకున్నాడు. కానీ ఏమైంది తెలుసా, అతను వెళ్ళిపోయినా ఆ యజమాని వ్యాపారము ఆగిపోలేదు. ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ ఈ వ్యక్తి ఏమైపోయాడంటే మనుషుల మాటలు విన్నాడు,
పరిస్థితులు ప్రభావం వల్ల, గర్వం చెందడం వల్ల, అతను యజమాని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల మళ్ళా ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాడు. అంటే గర్వం ఏం చేసిందండి వ్యక్తిని? గర్వము నాశనానికి తీసుకొని వెళ్తుంది. చూడండి, ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచిస్తే చూడండి, ఆత్మీయ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందండి. ఆత్మీయ జీవితంలోకి ఇలా జరుగుతుంది మన జీవితాల్లో. కాబట్టి ఈ దృష్టాంతం మనకి ఏం పాఠం నేర్పుతుందో తెలుసండి. మనం కృపను మర్చిపోయినప్పుడు, అంటే దేవుడు చేసిన కృపను మనం మర్చిపోయామనుకోండి, మన హృదయంలో గర్వం పెరిగిపోతుంది. కృతజ్ఞత లోపించిన చోట గర్వము పెరిగిపోతుంది. అందుకే 1 కొరింథీ 4:7 చదవండి. 1 కొరింథీ 4:7 బైబిల్ ఏమంటుందంటే, ప్రియ సంఘం, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు గర్వించకూడదు. మనకు మనం ఎక్కువగా ఊహించకూడదండి. ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చదవండి 1 కొరింథీ 4:7. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేవాడెవడు? మీకు ఆధిక్యం కలగజేవాడెవడు? నీకు కలిగిన వాటిలో. కాబట్టి మీకు ఆధిక్యం కలగజేవాడు ఎవరు చెప్పండి? బైబిల్ అంటుంది మీకు ఆధిక్యం అంటే మిమ్మల్ని హెచ్చించేవాడెవరు? దేవుడు. మీకు ఆధిక్యము కలగజేవాడెవరు? చదవండి. నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి పొందనట్టు నువ్వు అతిశయింపనేలా అంటే నువ్వు పొంది కూడా నువ్వు మేలులు పొంది కూడా నేనేం పొందలేదని నువ్వు అతిశయపడ్డావు అనుకోండి, అదే గర్వము. మనం ఏం చేయకూడదు అలాంటి ఆలోచనలోనికి. నాకు ఎవరైనా సాయం చేశారనుకోండి, ఆ సహాయం నేను ఏం చేయాలి? కృతజ్ఞతగా ఉండాలి. దాన్నే కృతజ్ఞత అంటారు. బైబిల్ అంటుంది కృతజ్ఞత లేనివారు కూలెదరు అని ఉంది. కృతజ్ఞత లేనివారు ఏమవుతారంట? కూలిపోతారు. కాబట్టి మనకు కలిగిన యోగ్యత కావచ్చు, అర్హత కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, వీటన్నిటిని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మనం వచ్చి దేవునికి మనం ఏం చేయాలంట? వందనాలు చెప్పాలి. మనకు కలిగిన ప్రతీది కూడా, అది మన రక్షణ కావచ్చు, మన కుటుంబం కావచ్చు, బిడ్డలు కావచ్చు, వరాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, విజయాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరిచ్చినవి మనకి? అంతేకాని ఇది నా టాలెంటు, నేను చదువుకున్నాను. చదువుకోలే ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి చెప్పండి? 170% మందికి ఉద్యోగాలు లేవంట. చదువు కాదు, మీ టాలెంట్ కాదు, మీ వాక్చాతుర్యం కాదు. ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. 1 కొరింథీ రాసిన పత్రిక 15:10 మనం దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసండి? అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. అది కృప వలనే. మనం ఏమై ఉన్నామో అది ఎవరి వల్ల చెప్పండి? అది దేవుని కృప, అంతే. ఇక్కడ విజయరాజు గారు నిలబడినా, ఇక్కడ మీరున్నా, ఎవరు కూర్చున్నా, మనం ఎవరైనా సరే దేవుని కృప వల్లనే మాత్రమే. అది మన వల్ల కలిగినది కాదు. ఇక రోమా సంఘం మనం చూసినప్పుడు, రోమా సంఘం ప్రత్యేకమైన సంఘం అండి. ఈ సంఘంలో 2 రకాల తెగలు ఉన్నారు. ఒకటేమో రోమీలు, మరొకరేమో యూదులు. 2 భాషలు, ఒకరేమో గ్రీకులు మాట్లాడతారు, మరొకరేమో హెబ్రూ భాష మాట్లాడతారు. 2 సంస్కృతులు ఉన్నారు ఇక్కడ. 2 సంస్కృతులు, 2 భాషలు, 2 కులాలు. ఇప్పుడు ఒక పక్కనేమో యూదులు అంటున్నారు మాదే గొప్ప కులం అని వారు అనుకుంటున్నారు. మరో పక్కన రోమీలు అనుకుంటున్నారు మేమే తెలివైన వారమని వీళ్ళన్న. వీరిద్దరూ ఒకరికంటే ఒకరు ఏం చేస్తున్నారంటే గొప్పవారుగా. పౌలు అన్నారా, బాబు ఇద్దరు గొప్పవాళ్ళు కాదు, ఒకరిని ఒకరు ఎక్కువగా కానీ తక్కువగా కానీ అంచనా వేయొద్దు. మీరిద్దరు కూడా దేవుల్లో సమానమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేటి సంఘాల్లో ప్రమాదకరమైన పరిస్థితి ఏడో తెలుసండి? కులాల ద్వారా విడిపోవడము చాలా భయంకరమైనదండి. ఇది గర్వం వల్ల వస్తుంది. ఇది గర్వం వల్ల కులాల ద్వారా విడిపోతారు. కులాలు, మా కులం గొప్పది, మీ కులం తక్కువ, మీ కులం ఎక్కువ, మా కులం తక్కువ. అసలు క్రైస్తవునికి కులం లేదని సుప్రీం కోర్టే చెప్పింది. రాజ్యాంగం చెప్తుంది క్రైస్తవునికి ఏం లేదంట. ఎవరో చెంప వాసిపోయిందా?
క్రైస్తవునికి ఏం లేదు, క్రైస్తవునికి ఏం లేదండి. దేర్ ఇస్ నో క్యాస్ట్. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనమందరం ఏమై ఉన్నాము? ఆయన పిల్లలమై ఉన్నాము. కానీ ఈ గర్వం ఏం చేస్తుందంటే అసూయను తీసుకొని వస్తుంది. గర్వము ఎదుటి వ్యక్తిని చులకనగా చూడడం ప్రారంభిస్తుంది. ఇది అపవాది చేసే భయంకరమైన పాపం అండి. అందుకే పౌలు గారు అంటారు 12:3 చూడండి, రోమా 12:3 పౌలు గారు ఏమంటారు చూడండి. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తను ఎంచుకొని వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న చూడండి. పౌలు గారు ఏమన్నారు తెలుసండి? నేను అపోస్తుని కనుక నేను చెప్తున్న మాట విననంటలేదు. అపోస్తులు చాలా సంఘాలు కట్టాడు. పౌలు గారు చాలా సంఘాలు కట్టాడు. పౌలు గారు చాలా అద్భుతాలు చేశాడు. పౌలు గారు నడుచుకొని వెళ్తుంటే అద్భుతాలు జరిగాయంట. చాలా అద్భుతాలు చేశాడు పౌలు గారు. చాలా వందలాది సంఘాలు కట్టాడు. కానీ అన్ని సంఘాలు కట్టినా, అన్ని అద్భుతాలు జరిగిన పౌలు గారు అంటున్నారు, అది నేను చేయలేదు, నా ద్వారా దేవుడు వాటిని చేయించాడు. అంటే పౌలు గారు తన్ను తాను ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. సంఘాన్ని హింసించాడు. ఒకప్పుడు పౌలు గారు సంఘాన్ని ఏం చేసేవాడండి? సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని కొట్టాడు, సంఘంలో క్రైస్తవులను చంపేసేవాడు. స్టెఫెన్ అనే ఒక క్రైస్తవుని రాళ్ళుతేట కొట్టబడి చంపబడటానికి అనుమతించాడు. కానీ అలాంటి గర్విష్ఠ ఏమయ్యాడో తెలుసండి? మారిపోయాడంట. దేవుని చేత ఏం చేయబడ్డాడు? పట్టబడ్డాడు. అందుకే ఎఫెసీ 3:7-8 మనం చూస్తే, ఎఫెసీ 3:7-8 చదవండి. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నన్ను అనుగ్రహించిన దేవుడు అంటున్నా. పౌలు అంటాడు, దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి. చూడండి, పౌలు గారు అంటున్నారు, దేవుడు నాకు ఈ కృపను ఇవ్వడం వల్ల నేను సేవకుడిగా అయ్యాను. దేవుడు తన కృపను ఇవ్వడం వల్ల నేను దేవుని పని చేయగలుగుతున్నాను. దేవుడు నాకు ఈ కృపను ఇవ్వడం వల్ల ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. పౌలు గారు అంటున్నారు, కానీ ఇవన్నీ చేయటానికి నా దగ్గర ఏ సామర్థ్యము లేదు. ఒకసారి ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక గోడ పైన తాబేలు ఉందంటండి. గోడ పైన ఏముంది? తాబేలు ఉంది. గోడ పైన తాబేలు ఉంది. దాన్ని చూసిన వెంటనే ఒక విషయం మనకు తెలుస్తుంది. తాబేలు అసలు గోడ ఎక్కగలదా? గోడ ఎక్కలేదు. ఆ తాబేలు గోడ మీద ఎవరో పెట్టారు. పెడతానే కానీ తాబేలు ఎక్కడికి వెళ్ళలేదు, గోడ మీద నిలబడలేదు. అలాగే మన అందరం తాబేలు. మనం ఒక స్థితిలో ఉన్నామంటే మన వల్ల కాదు అది. ఈ తాబేలు తీసుకొచ్చి గోడ మీద ఎవరు కూర్చోబెట్టారు? దేవుడు కూర్చోబెట్టాడు. అంతేగాని నేను ఎక్కేసానంటే ఎలాగ ఎక్కామో అలా కింద పడిపోతాం. అందుకే తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, తను తను హెచ్చించుకునేవాడు ఏం చేయబడతాడు? తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, మనము దేవుడి విషయంలో కానీ ఏ విషయంలో కూడా మనం ఎప్పుడూ కూడా గర్వించకూడదు. ఎందుకంటే గర్వం అనేది చాలా భయంకరమైన పాపం. యాకోబు పత్రిక 1:17 బైబిల్ అంటుంది చూడండి, దేవుడు మనకి జీవితాల్లో ఆయన ఇచ్చిన అద్భుతమైన వరాలు, ఆయన పరలోకం నుంచి మనకు వరాలు ఇస్తాడంటండి. యాకోబు పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి మనకు లభించును. శ్రేష్టమైన ప్రతి వరము, ప్రతి ఈవియు ఎక్కడి నుంచి వస్తుందంట? ఉద్యోగం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఆరోగ్యం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. జీవించడానికి అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. మనం బ్రతికున్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే, చెల్లిస్తున్నామంటే, జీవిస్తున్నామంటే ఇదంతా కూడా దేవుని కృప. ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్. దేవుని కృప అండి.
బైబిల్ గ్రంథంలో మోషే అని ఒక గొప్ప చదవరు ఉన్నాడండి. సకల విద్య ప్రావీణ్యుతుడు అండి, సకల విద్య ప్రావీణ్యుతుడు. చాలా టాలెంట్స్ ఉన్నాయి ఇతనికి, చాలా టాలెంట్స్ ఉన్నాయి. మోషే ఐగుప్తు భవనంలో పెరిగాడు, రాజు దగ్గర పెరిగాడు, రాజు కావలసిన వ్యక్తి, రాజు కుమారుడుగా జీవించాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, విద్య ఉంది. కానీ దేవుడు అతన్ని వాడుకోలేదు. దేవుడు అతను వాడుకునే ముందు ఏం చేశాడు తెలుసండి? 40 సంవత్సరాలు అరణ్యంలోనికి పంపించాడు. ఆ 40 సంవత్సరాల అరణ్యంలో మోషే ఎవరిని కాచాడు? గొర్రెలను కాచాడు. సకల విద్య ప్రావీణ్యుతుడు. బైబిల్ అంటుంది, మనం చదివితే నిర్గమకాండములో అతడు అన్ని విషయాల్లో, అన్ని రకాల విద్యలో నేర్పరి అంట. అంటే మాట విషయంలో కూడా చాలా నేర్పరి, టాలెంట్ కలిగిన వ్యక్తి. కానీ ఒక 40 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిచిన తర్వాత ఆ నేర్పరి అంటున్నాడు, నాకేమీ లేదు, నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు తలంత లేదు, నేను ఏమీ లేదు, బ్యా అంటున్నాడంట. 40 సంవత్సరాలు ఎవరిని కాస్తున్నాడు మోషే? గొర్రెలతో ఉండి గొర్రెలా మారిపోయాడంట. మీరు ఎవరితో సహవాసం చేస్తే మీరు అలా మారిపోతారు. మీరు గొర్రెలతో సహవాసం చేశారు అనుకోండి, గొర్రెలా మారిపోతారు. మేకలతో సహవాసం చేస్తే మేకల్లా మారిపోతారు. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే, మీరు ఎవరితో ఫెలోషిప్ చేస్తే మీరు అలాగే మారిపోతారు. దేవుడు మోషేను గొర్రెలా మార్చడానికి ఎవరి మధ్య పంపించాడు? గొర్రెల మధ్య పంపించాడు. మొదటి 40 సంవత్సరాలు మోషే మొదట్లో తన శక్తిని నమ్ముకున్నాడు, తన టాలెంట్ని నమ్ముకున్నాడు, తన బలాన్ని నమ్ముకున్నాడు. కానీ అతడు విఫలమయ్యాడండి. అతడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో మోషే గొర్రెలను కాచాడు. అక్కడ అతడు సాత్విక నేర్చుకున్నాడు, వినయాన్ని నేర్చుకున్నాడు, గొర్రెలను ఎలాగా మలచాలో నేర్చుకున్నాడు. ఎందుకంటే గొర్రెలు చాలా ఏమంటారంటే గొర్రెలు అమాయక జీవులని. ఆ అమాయక జీవులతో సంభాషించి నేర్చుకున్నాడు. అంటే గొర్రెలా మాట్లాడడం ప్రారంభించారు. నీకు ఒకసారి చెప్పాను, ఇక్కడ మేకలు గొర్రెలు వస్తూ ఉంటాయి, కాపర్లు కూర్చొని వాటిని కేకేస్తూ ఉంటుంటే ఆ కాపరి మాట విని అవి పరిగెట్టుకుంటూ వస్తాయి. ఒకసారి నేను కూడా కూర్చొని పిలిచాను, రాలేదు, ఒక్క మేక కూడా రాలేదు, కుక్కలు వచ్చాయి నా దగ్గరికి. ఇక్కడ మోషే అహంకారంతో నింపబడిన వ్యక్తి ఎలా మారిపోయాడంట? దీనుడిగా మారిపోయాడు. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, చూడండి, చాలా పర్యాలు మనం అనుకుంటాం నువ్వు గొప్పవాడు అనుకుంటాం, నీ చాలా చదువుకున్నావు అనుకుంటాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది మన సామర్థ్యం కాదు. దేవుడు రాళ్ళను వాడుకుంటాడంట. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? రాళ్ళను. మీరు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తాయంటాడు ఆయన? ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. కానీ గర్వించిన మన దగ్గర ఏమీ లేదండి, ఏమీ లేదు. వీ హ్యావ్ నథింగ్ టు బోస్ట్ అబౌట్ అస్. చాలామంది అనుకుంటారు, అయ్యో నేను దీనుడిగా ఉంటే చాలామంది నన్ను చీప్గా చూస్తారేమో. కాదండి, దీనత్వం అనేది మనకి పవర్. అది దీనత్వం అనేది మనకి పవర్, తెలుసా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు, నేను సింపుల్గా ఉంటే, నేను దీనుడిగా ఉంటే, దీనురాలుగా ఉంటే చాలామందిని చులకనగా చూస్తారేమో అనుకుంటారండి. కాదు, బైబిల్ ఎవరు దీనుడై వంగునో నేను వాడిని బహుగా దీవించదను. అది మన విజయానికి సూత్రం అండి. యేసు ప్రభువారు ఆయన లోకానికి దీనుడిగా వచ్చాడు. బైబిల్ అంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన దేవుడై ఉండి కూడా తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని దాల్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని కుమారుడండి. యేసు ప్రభువారే దీనుడిగా మారిపోయాడు. మోషే ఆయన వినయవంతుడిగా మారిపోయాడు. లక్షలాది మంది, 60 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు. పౌలు గారు అతడు దీనుడిగా మారిపోయాడు. కొన్ని వందల వేల సంఘాలు స్థాపించాడు పౌలు. కానీ ఇప్పుడు కూడా పౌలు గారు ఏం చేయలేదు? గర్వం చెందలేదు. ఈ సమయంలో మన హృదయ పరిశీలించుకోవాలండి. మనల్ని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు. చాలామంది ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాం, ఎక్కడున్నావో అని గర్వం చెందుతూ ఉంటాం. అది చాలా భయంకరమైన పాపం.
మనం ఎక్కడి నుంచి వచ్చామో ప్రతిరోజు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నేను అక్కడి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాను. అది లేకపోతే ఈరోజు ఇది లేదు. చాలామంది దీన్ని బట్టి దాన్ని ఏం చేస్తారంట? మర్చిపోతారు. క్రైస్తవ జీవితంలో ఏదో తెలుసా? బైబిల్ అంటుంది, బైబిల్లో మనకు తెలుసు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. అది మర్చిపోవడమే గర్వము. 1 కొరింథీ 4:7లో బైబిల్ అంటుంది, 1 కొరింథీ 4:7, ఎందుకనగా ఆధిక్యము కలుగజేవాడెవడు, నీకు ఆధిక్యము కలగజేవాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా. కాబట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదండి. మన ప్రతిభ దేవుని వరము, మన పరిచర్య దేవుని వరము, మన పోషణ దేవుని వరము, మన ఉద్యోగం దేవుని వరము, మన కుటుంబం దేవుని వరము, మన ఆరోగ్యము దేవుని వరము, మన ఉద్యోగము దేవుని వరము, మన అవకాశాలు దేవుని వరము, మన విజయము దేవుని వరము, మన భవిష్యత్తు దేవుని వరము, మన సమస్తము ఎవరిచ్చిన కృప. ఇది ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది. అవునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటామో మనం చాలా దీనులుగా ఉంటాం. మనం హెచ్చించుకోమండి. అందుకే పౌలు అంటాడు, నాకు అనుగ్రహించిన కృపను బట్టి. చూడండి, ఎప్పుడైతే తను తాను ఎక్కువగా ఊహించుకుంటాడో అప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఆ వ్యక్తి జీవితంలో పతనం అనేది అంతేకంటాడు. నీ గురించి తన్ను తాను చదవండి. రోమపత్రిక 12:3 తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారుటకై తగిన రీతిగా తన్ను తాను ఏం చేసుకోమన్నాడు? ఎంచుకొనవలెను. చూడండి, ఇక్కడ గ్రీకులో ఇక్కడ ఎంచుకో అనే పదాలు 3 సార్లు ఉంటాయి. ఎంచుకో అనే 3 సార్లు పదాలు వస్తాయి. గ్రీకులో మనం చూస్తే మొదటి తన్ను తాను ఎంచుకో అనే మాట చూస్తే అక్కడ ఏముంటుందో, మొదటి మాట ఏంటంటే ఫ్రోనియో అని ఉంటుంది. ఫ్రోనియో. రెండోదేమో హైఫర్ ఫోనియో. మూడోదేమో సోఫ్రోనియో. 3 పదాలు: ఫ్రోనియో, హైఫర్ ఫ్రోనియో, సోఫ్రోనియో. హైఫర్ ఫ్రోనియో ఏమంటుందంటే, ఒక వ్యక్తి తను ఎక్కువ ఉంచేసుకుంటాడు. హైఫర్ ఫ్రోనియో అంటే తన సామర్థ్యం ఎక్కువ ఉంచుకుంటాడు, తన గురించి ఎక్కువ ఉంచుకుంటాడు, తన టాలెంట్ గురించి ఎక్కువ ఉంచుకుంటాడు, చదువు గురించి ఎక్కువ ఉంచుకుంటాడు, తనకున్న సమస్త గురించి ఎక్కువగా ఉంచుకుంటాడు. హైఫర్ ఫోనియో అంటే ఎక్కువగా, అంటే ఎలాంటిదంటే ఇక్కడ రూపాయి స్థితే, కానీ ఏమంటారంటే మాకు 10,000 స్థితి ఉందనుకుంటారు. ఇది హైఫర్ ఫోనియో. మరొకరు ఫ్రోనియో అంటే ఏంటో తెలుసా? అతిగా ఆలోచించడం, అంటే వాస్తవానికంటే అతిగా ఆలోచించడం. తర్వాత సోఫ్రోనియో అంటే సమతుల్యంగా అంటే జ్ఞానంతో ఆలోచించడం, నిజాయితీగా తన్ను తాను పరిశీలించుకోవడం. క్రైస్తవ జీవితం అంటే నిజాయితీగా తన్ను తాను పరిశీలించుకునేది సోఫ్రోనియో. అసలు నేనేటి అని ఆలోచించడమే క్రైస్తవుడు. అసలు నేను ఎవరు అని ఆలోచించేదే క్రైస్తవుడు. అసలు నా గమ్యం ఏంటి అని ఆలోచించేదే క్రైస్తవ జీవితం. అసలు నేనేమవుతాను, నా జీవితం ఏంటి అని గ్రహించేదే క్రైస్తవ జీవితం. అంతేకాని ఒకవేళ తన్ను తాను ఎక్కువగా ఊహించుకున్నాడు అనుకోండి, నేనంత గాల్లో తేలిపోతూ ఉంటారు కొందరు. హైఫర్ ఫోనియో, దాన్ని గాల్లో తేలిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది చెప్పండి? దారం లేని గాలిపటం ఏమవుతుంది? గాల్లో ఎగిరిపోయి ఎక్కడో చిరిగిపోతుంది, ఎక్కడో పడిపోతుంది. ప్రియమైన సంఘం, అప్పుడు దేవుని బిడ్డలారా, లోకం ఏం బోధిస్తుందో తెలుసండి? నీవు గొప్పవాడుగా నువ్వు ఉండు అని లోకం చెప్తుందండి. కానీ బైబిల్ అంటుంది, నువ్వు దీనుడిగా ఉండు. ఈ దినాల్లో చాలామంది అంటారు, మాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి. ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప సేవకుడు అండి ఈ రోజుల్లో. ఎంతమంది ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప పాస్టర్ గారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటే అంత పెద్ద పాస్టర్ గారు ఈ రోజుల్లో.
ఫాలోవర్సు, బాడీ గార్డ్స్, కానుకలు, ఇంకోటి ఎంత ఎక్కువ కానుక వస్తే అంత పెద్ద, ఇవేమీ కాదండి, ఇవేమీ కాదు. ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, మన సామాజిక మాధ్యమాలు కూడా మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? ఇగో మీకు ఇంతమంది ఉండాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, వాళ్ళు చూడు, వీళ్ళు ఫాలో, వాళ్ళు ఫాలో. మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? నన్ను ఫాలో అవ్వద్దు, ఎవరు నన్ను ఫాలో అవ్వద్దు. మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? యేసు ప్రభువుని ఫాలో అవ్వండి, యేసును ఫాలో అవ్వండి చాలు. నన్ను ఫాలో అయినా పడిపోతారు మీరు. మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని వెంబడించండి. మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పి 2:3 చదవండి. ఫిలిప్పి రాసిన పత్రిక 2:3. కక్ష చేతనైనను వృధాతిశయముచేతనైనను ఏది చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఏంటంట? తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలెను. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైన ఏమి చేయక, మనకి ఎవరిపైన ఏముండకూడదు? క్రైస్తవులకి ఏముండకూడదు? కక్ష ఉండకూడదు. కక్ష అంటే ఏంటి చెప్పండి? కక్ష అంటే ఏంటి? కక్ష అంటే ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయాలనుకుంటాం? మనం చేసిన వారికి తగిన తిరిగి శాస్తి చేయాలనుకోవడమే కక్ష. టైం దొరికేటప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. కక్ష కాదు. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను, అంటే వృధాతిశయం అంటే అక్షయానికి మించిన అక్షయం ఉండకూడదు మన దగ్గర. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనని ఏమీ చేయక వినయమైన మనసు గలవారై. ఏ మనసు ఉండాలి మనకి? అంటే దేవుని వాక్యం చెప్పేటప్పుడు కూడా వినగలిగిన మనసు ఉండాలి. అందుకంటే వినగలిగిన మనసు, వినగలిగిన చెవి గలవాడు ధన్యులని బైబిల్లో ఉంది. దేవుని మాట విన్నప్పుడు, అవును ప్రభువా మీ మాట వింటాను అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన శరీరానికి ఏం కలుగుతుందో తెలుసా? ఆరోగ్యం కలుగుతుందంట. సామెతలు 3:5 ఉంటుంది. ఎప్పుడైతే మన దేవుని వాక్యాన్ని, అవును ప్రభువా ఈ మాట నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను ఒప్పుకొనుచున్నా, నేను మార్పు చెందుతాను ప్రభువా అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటున్నాం, బైబిల్ అంటుంది నీ ఎముకలకు సత్తువయు నీ శరీరానికి ఆరోగ్యం కలుగుననుంది. ప్రియమైన సంఘం, అప్పుడు దేవుని బిడ్డలారా, కాబట్టి మనం తన్ను తాను తక్కువగా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు భావించకూడదు. ఇతరులు మనం ఏం చేయాలంటే ఇతరులు మనం గౌరవించాలి. ఇతరులు మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఎందుకంటే చాలా పర్యాలు మన హృదయంలో గర్వం నింపబడి ఉంటుంది. గర్వం అనేది హృదయంలో ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన మత్తయి సువార్త 12:34 బైబిల్ అంటుంది హృదయంలో నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును. కాబట్టి ఒక బెలూను అది ఊదుతూ ఉంటే ఆ బెలూను పెద్దదిగా మారుతుందండి. చూడటానికి అందంగానే ఉంటుంది, కానీ అందులో ఏముంది? కేవలం గాలే ఉంది. ఏముందండి అందులో? గాలే ఉంది. ఒక చిన్న సూదినొచ్చి ఆ చిన్న కన్నం పెడితే ఏమవుతుంది? అది పేలిపోతుంది. గర్వం కూడా గాలి లాంటిదే. టక్కని కొడితే అందులో గాలి ఉంది. దాన్ని ఎవరో ఊదారు, వాళ్ళు ఊదిన గాలి అంతా అందులో ఉంది. ప్రదీప్ ఏమో ఊదాడు. చాలా బయలుల్లో ప్రదీప్ ఊదిన గాలి ఉంది అందులో. అలాగే చాలామందిలో దెయ్యం ఊదిన గాలి ఉంటుంది. దెయ్యం ఊదిన గాలి ఏంటి తెలుసా? గర్వం. సాతాను ఊదే గాలి ఏంటో తెలుసండి? గర్వము. వచ్చి అంటాడు ఇది నిజమా, పర్లేదు తిను, నువ్వేం గొప్పలేకపోతారు అని అవ్వ ఆదాం దగ్గరికి వచ్చి వాడు ఏం చేశాడు? గర్వం అనే గాలిని వారి చెవులో ఉఫ్ఫని ఊదాడు. పేలిపోయారు దెబ్బకి. ప్రియమైన సంఘం, అప్పుడు దేవుని బిడ్డలారా, మనము
గర్వంతో నింపబడకూడదు. గర్వం వల్ల పతనైపోయిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరో మొదటి వ్యక్తి? గర్వం వల్ల పతనమైపోయిన మొదటి వ్యక్తి ఎవరో? లూసిఫర్. గర్వం వల్ల పతనమైపోయాడు. గర్వం వల్ల లూసిఫర్ ఎవరంటే దేవదూత, దేవుని యొక్క ప్రధాన దేవదూత, ఆరాధికుడు. పరలోక రాజ్యములో ఆ వీణలు, ఆ యొక్క సింఫోనీ, ఈ వాయిద్యాలన్నీ వాయిస్తూ దేవుని ఆరాధించేవాడు. అతను అనుకున్నాడు, నన్ను బట్టే కదా ఈ ఆరాధన ఉంది, అసలు నేను లేకపోతే దేవుడు ఎక్కడున్నాడు అనుకున్నాడు. దేవుడు వెంటనే నన్ను ఏం చేశాడంట, ఒక తన్నాడు. వాడు దిగంబరుడిగా కింద పడ్డాడంట. ఎలా పడ్డాడు? దిగంబరుడుగా. అంటే దేవుడు తనేటప్పుడు ఎలా తన్నాడో తెలుసండి, అంతవరకు దేవుడు మంచి అలంకరణలతో సాతాను అలంకరించాడు, ఈ లూసిఫర్ని అలంకరించాడు. ఆ తేజో నక్షత్రము, ఆ యొక్క అలంకరణ, తన సౌందర్యాన్ని చూచి గర్వించి అతడు దేవుని కంటే గొప్పగా తను తాను ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడు ఏం చేయాలి, తనకున్న సౌందర్యం అంతా తీసేసుకొని అతని భూమి మీద దోసేశాడు. మనుషులకి ఆకాశం మధ్యన వేలాడదీయబడ్డాడు. వాడికి టార్గెట్ ఏంటి తెలుసా? దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరిని దేవుని నుంచి దూరం చేయాలి. వాడు వచ్చి గాలి ఊతాడు. ఫస్ట్ గాలి ఏంటి తెలుసా? నీకేం తక్కువ, నువ్వు చాలా గొప్పదాని, తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు. అది గాలి, అబద్ధ గాలి. ఏ గాలి అండి అది? రకరకాల గాలులు ఉన్నాయి, మీరు ఆలోచించే ఏం గాలులు ఉన్నాయో. కానీ సాతానుడు వేసేది అబద్ధ గాలి. ప్రభునందు ప్రియమైన సంఘం, అప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలోకి దేవుడు ఏం చేస్తాడు? తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, మనము దీనులుగా మారాలి. 4వ వచనంలో ఈ పౌలు గారు అంటారు, 4వ వచనంలో పౌలు గారు అని అంటాడు, ఒక శరీరములో మనం అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు, అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరినొకరు ప్రత్యేక అవయములై. ఇప్పుడు మనమందరూ కూడా సంఘము. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభువు వారి తల. యేసుప్రభువు ఎవరో చెప్పండి? తల. ఆయన తల. మనమందరూ కొందరు వేలు అయి ఉండొచ్చు, కొందరు చెవు అయి ఉండొచ్చు, కొందరు కళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే దేవుని యొక్క సంఘాన్ని మనం ఏం చేయాలా? ముందుకు తీసుకొని వెళ్ళాలి. అంతేగాని నేను కాదు, నేను తక్కువ దాన్ని కాదు, నేను గొప్పదాన్ని, నేను ఇది చేయను, నేను అక్కడ రాను, నేను ఇది అనుకుంటే అది గర్వము. 2 వ్యక్తులు ఎవరెస్ట్ పర్వతం దగ్గరికి వెళ్ళి నుంచున్నారంట. ఎవరెస్ట్ పర్వతం తెలుసు కదా, ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏదంటే మౌంట్ ఎవరెస్ట్. ఒకడేమో 4 అడుగులు, ఒకడేమో 6 అడుగులు. వాళ్ళిద్దరు వెళ్ళి ఎక్కడి నుంచి ఉన్నారంట? ఎవరెస్ట్ పర్వతం దగ్గరికి వెళ్ళి ఈ 6 అడుగులు నువ్వు పొట్టోడురా అని అంటున్నాడంట. కానీ వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి ఉన్నారు? ఎక్కడి నుంచి ఉన్నారు? ప్రపంచంలోని ఎత్తైన పర్వతం దగ్గరికి వచ్చి నువ్వు పొట్టోడు అనుకున్నా. కానీ ఇద్దరు పొట్టోళ్ళు ఎవరి దగ్గర? మౌంట్ ఎవరెస్ట్ దగ్గర. మనం అందరూ కూడా ప్రభు దగ్గర ఎవరు చెప్పండి? సమానమే. ఆయనకి ఏ పక్షపాతము లేదు, ఏ పక్షపాతం. అందుకే అంటాడు సుబుద్ధి కలిగి. ఏ బుద్ధి అంట? సుబుద్ధి గలవారై తగిన రీతిగా. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. దీని అర్థము క్రైస్తవు తన గురించి ఆలోచించనుగా ఇతరుల గురించి ఆలోచించడమే సుబుద్ధి. వాస్తవం కంటే ఎక్కువగా కాదండి. మనము క్రైస్తవుడు యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఇతరులకు నేను చేయాలి. నిజమైన వినయం ఏంటో తెలుసండి? నిజమైన వినయము ఇతరులకు మనం ఏ విధంగా ఉపయోగపడగలం అనేదే నిజమైన వినయం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం, అప్పుడు దేవుని బిడ్డలారా, కాబట్టి మన ప్రభు దగ్గరికి వద్దాం, గర్వాన్ని పక్కన పెడదాం, మన చెవిలోకి వచ్చి చెప్పే అబద్ధాలు పక్కన పెడదాం. దేవుని ఆత్మకు మనం ఏం చేద్దాము? స్థానాన్ని ఇద్దాం. అదే గర్వమైన మనలో ఉండొచ్చు. గర్వం వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి, గర్వం వల్ల పరిచయాలు పాడిపోతాయి, గర్వం వల్ల భార్య భర్తల మధ్య సంబంధాలు కూలిపోతున్నాయి. గర్వము తన్ను తాను ఎక్కువగా ఎంచుకోవడం వల్ల సమస్యలు. మనము
ఎదుటి వ్యక్తిని మనం బైబిల్ అంటుంది, ఎదుటి వ్యక్తిని మనకంటే తక్కువ కాకుండా ఎదుటి వ్యక్తిని గొప్పగా ఎంచండి, గొప్పగా ఎంచండి. ఒకరోజు నేను పరిచయకు వచ్చిన కొత్తలో నన్ను ఒక పాస్టర్ గారు అంటే ఆయన అంటే చెప్పాలని కాదు, చాలా చీప్గా చూసేవారు. అంటే మా దగ్గర ఏ ఉండేది కాదు, చాలా. ఇప్పుడు ఆయన నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు. నేను అంటాను, అయ్యా మీరు అలాగేమనుకోవద్దు. అంటే ఒకప్పుడు మా పరిస్థితి చూస్తే మేము అందరికీ ఎలా కనిపించేవాళ్ళవి, చీప్గా. అప్పుడు ఆ వ్యక్తి నన్ను చూడడం వల్ల ఇప్పుడు నా కంట్లో కన్నుపెట్టి చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు చీప్గా చూశారు కాబట్టి. కానీ అప్పుడే నన్ను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తుంటే ఈరోజు ఎలాగుండును, వేరేలాగుండును. కాబట్టి ఎప్పుడు ఎవరి జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదండి. అర్థం చేసుకుని ఎవరిని మనం ఏం చేయకూడదు, ఎప్పుడు చీప్గా చూడొద్దు. దేవుడు ఎవరిని ఎలా దీవిస్తాడో తెలియదు. దావీదుని అన్నదమ్ములు చీపుగా చూశారు, కానీ దావీదు దేశానికి ఏమయ్యాడు, రాజు అయిపోయాడు. ఇంట్లో నాన్నే దావీదుని యూజ్లెస్ ఫెలో అన్నాడు, ఉన్నాడు కానీ పనికిమాలాడు ఉన్నాడు అన్నాడు, ఆడు మీకు ఉపయోగపడ్డా అన్నాడు. కానీ ఆ వ్యక్తే దేశానికి ఏమైపోయాడు, రాజు అయిపోయాడు. యోసేఫ్ అన్నాడు, యోసేఫ్ కూడా పనికిరాడు అనుకున్నాడు, కానీ యోసేఫ్ దేవుడు ఏం చేశాడు. ఎస్తేరు ఒక అనాథ, అమ్మ నాన్న లేరు, నిరుపేద, ఎవరు లేరు ఎస్తేరుకి. కానీ ఆ ఎస్తేరు దేవుడు ఒక బబులోని దేశానికి ఏం చేసే, ఒక రాణిగా. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఏం చేయాలి, దేవునికి విధేయత చూపించాలి. అదే తన్ను తాను తగ్గించుకోవడము. ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంకా ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది, క్రైస్తవులకున్న భయంకరమైన ప్రమాదం ఏదైనా ఉందంటే అది గర్వము. అది కనిపించదండి, బయటికి కనిపించదు గర్వం అనేది. ఈరోజు ఒకవేళ గర్వము నాలోను మనలోను ఉందేమో ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభువా ఈ గర్వాన్ని నాలోని తీసివేయండి. ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేద్దాం. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. మీరు ఎక్కువగా ఎంచుకోవద్దండి, ఎక్కువగా ఎంచుకొనక స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అని బైబిల్ చెప్తుంది. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తన స్వస్థ బుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తను ఎంచుకునేవాళ్ళను. తగిన రీతిగా ఎంచుకోవాలి. ప్రియ కుమార్తె, కుమారుడా, ఈరోజు ప్రభు దగ్గర మనం వచ్చి ఉన్నాము. దేన్ని బట్టి మనం అక్షయిస్తున్నాము? ఉద్యోగాన్ని బట్ట, సంపదను బట్ట, మనకున్న స్థితిని బట్ట, హోదాను బట్ట, దేని బట్టి? ఒకవేళ వీటిని బట్టి మనం అక్షయిస్తే ఒక విషయం మర్చిపోతున్నాం. ఇది ఇచ్చింది ఎవరు? మనం గోడ మీద ఉన్న తాబేలుమండి. ఈ తాబేలుని గోడ మీద ఎవరో ఒకరు పెట్టారు. అలాగే మనలను దేవుడు పెట్టాడు, గోడ ఎక్కించాడు, గోడ మీద పెట్టాడు, సింహాసనం మీద కూర్చోపెట్టాడు. అది మన వల్ల కలిగినది కాదు. గర్వించడానికి, అక్షయించడానికి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. చాలామంది అంటారు పాపం అంటే అబద్ధము, వ్యభిచారము, దొంగతనము. కానీ ఇది కాదండి అసలైన పాపము. అసలైన పాపం బయటికి కనిపించని గర్వము, వేషధారణ అంటారు దాన్నే. కొందరు వేషధారణతో జీవిస్తారు, బయటికి అన్నీ బాగానే ఉంటాయి, కానీ హృదయంలో కుళ్ళు, అసూయ, ద్వేషము, గర్వము, కపటము. దీన్ని విడిచిపెట్టాలి. ఆరోగ్యము మనం కావాలనుకుంటే గర్వాన్ని విడిచిపెట్టాలి. నెబుకద్నెజర్ అనుకున్నాడు ఇదంతా నాదే అనుకున్నాడు. ఇదంతా నా బాహుము, నా బలము, నా ఘనత అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఓయ్ వెర్రివాడా,
అని దేవుడు నెబుకద్నెజరు మొత్తినప్పుడు నెబుకద్నెజరు పశువుగా మారిపోయాడండి. దేన్ని బట్టి మనం అతిశయించకూడదండి. మనకున్నదంతా దేవుడిచ్చిందే, అతిశయించకూడదు. అతిశయానికి మన అవకాశాన్ని ఇవ్వకూడదు. గర్వించడానికి మన ఆస్కారం ఇవ్వకూడదు. దేవా, ఈరోజు మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి, నాలో ఉన్న ఈ గర్వాన్ని తీసివేయండి అని ప్రార్థించండి. మీకు తెలుసు, అతిశయాన్ని తీసివేయండి ప్రభువా అని అడగండి ప్రభువుని. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుటా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుటా నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుటా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుటా నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా,